మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన శుక్రవారము, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన 7 మాటల ధ్యానం మనము జరిగించుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఈ కార్యాన్ని నిసాన్న మాసమున 14వ దినమున జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యం, మనము గొల్గతా ప్రయాణాన్ని, యేసు శిలువ మీద పలికిన మాటలను మనం ధ్యానం చేయొచ్చు. ఈ గొల్గతా ప్రయాణములో యేసు ప్రభువు వారు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించడానికి మునుపు పరిశుద్ధ గురువారం ఆయన పస్కా ఆచరించాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు. ఆ తదుపరి యేసు ప్రభుల వారు ఆ గురువారం అర్ధరాత్రి పట్టబడడం మనం గమనిస్తాం. ఆ తర్వాత ఆయన తీర్పుకు తీసుకుని వెళ్ళారు. 6 తీర్పులు ఆయన మీద జరిగినట్లుగా మార్కు సువార్త 14:43-57, మత్తయి 26:47-56, లూకా 22:47-59, యోహాను 18:2-12. ఆయన ప్రయాణములో 6 తీర్పుల్లో అన్నా తీర్పు తెల్లవారుజాముకు ముందు, కయప తీర్పు ఆ తదుపరి 3వ తీర్పుగా మనము అధికారపు తీర్పు, 4 పిలాతు తీర్పు, 5 హేరోదు తీర్పు, 6 పిలాతు 2వ తీర్పు. ఈ 6 తీర్పులు జరిగిన పిదప గెత్సెమనే తోట నుండి పట్టబడిన ప్రభు గొల్గతా ప్రయాణానికి ముందు గబ్బతా అనే స్థలము దగ్గర తీర్పు తీర్చబడ్డాడు. ఈ 3 ప్రాంతాలను ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తుండగా గొల్గతా ప్రయాణాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, గొల్గతా అనే మాటకు అర్థము దేవుడు లాటిన్ భాషలో మనం గమనించినట్లయితే కల్వరి అనే మాట. అదే రీతిగా హిబ్రీ భాషలో గొల్గతా అనే దానికి తలల పుర్రే ఆకారంలో ఉన్నందున దానికి ఆ పేరు రావడం మనం చూస్తూ ఉన్నాం. అది స్కల్ హిల్గా పిలువబడ్డది. సుమారు 30 అడుగుల ఎత్తు ఉంటుంది. గొల్గతా అని పిలువబడ్డానికి 2 అర్థాలు గమనించవచ్చు. కారణం, మొదటిది అది సిలువ వేయబడే స్థలం గనక అక్కడ మానవ పుర్రెలు అధికంగా ఉంటాయి. రెండవది, కొద్ది దూరములో ఉండి ఆ స్థలాన్ని మనం గమనిస్తే పుర్రె రీతిలో అది కనబడుతుంది. అందుకని అది గొల్గొతా అని పిలువబడ్డది. ఆరిజన్, క్రిసోస్తము అనే సంఘ పితరుల రచన బట్టి ఆదాము ఇక్కడే సమాధి చేయబడినట్లుగా కూడా గ్రంథాలలో తెలియచేయడం జరిగింది. ప్రభు గత రాత్రి నిద్ర లేకుండా 6 తీర్పులను ఎదుర్కొని కడకు కొరడాలతో భయంకరంగా దెబ్బలు తిని శరీరముతో అపహాస్యముతో ఆయన అలసిపోయారు. అలాంటి సమయంలో కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి అక్కడ కనిపించడం, సీమోను ఆఫ్రికాకు చెందినవాడు, అలెగ్జాండర్ రూఫస్ అనే వారికి తండ్రి అని కొంత చరిత్రలో వారిని గురించి చెప్పడం జరుగుతుంది. ఉత్తర ఆఫ్రికాలో అనేక మంది యూదులు ఉన్నట్లు చరిత్ర తెలుపుతోంది. సీమోను అనే పేరు యూదులో చాలా మందికి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అలాంటి యూదుడు ఆయన లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయన సిలువను మోయడం గొప్ప భాగ్యంగా ఆయన మీద మోపడం మనం గమనించవచ్చు. ప్రియులరా, రెండవదిగా యెరూషలేము కుమార్తెలు, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడుడని యేసు ప్రభుల వారు వారిని గురించి చెప్పినటువంటి ఆ మాటలను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకనంటే 70వ సంవత్సరంలో టైటస్ ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని సమూల నాశనం చేయబోయే సంగతిని ముందుగానే ప్రభు గమనించి వారి కొరకు ప్రార్థించిన రీతిని మనం చూస్తాం. 3వ సంఘటన, లూకా సువార్తికుని యొక్క ప్రకారం 2 దొంగలు కూడా గొల్గతాకు నడిపించబడ్డారు. ప్రభు చేస్తున్న గొల్గతా ప్రయాణ సందర్భంలో లూకా 2 దొంగల ప్రస్తావన తీసుకుని రావడం ఒక విశేషం.
అలాగే సిలువపై ప్రభు ఉన్నప్పుడు కూడా ఇరువురు దొంగల ప్రస్తావన లోక తీసుకొచ్చాడు. ప్రభు గొలగతాకు చేరుకున్నాడు. చేదుతో కలిపిన ద్రాక్షారసాన్ని సైనికులు ఇచ్చినప్పుడు ప్రభు తీసుకోలేదు. మార్గ మధ్యలో స్త్రీలు తాగడానికి మంచినీటిని అందించారు. అయితే బంట్రోతులు ఆటంకపరిచారు. ప్రభు ఎంతగా దప్పికొని ఉంటారో బంట్రోతులు యేసును కపాల స్థలమున చోటుకు తీసుకొని వచ్చిన సందర్భాన్ని కూడా మనం గమనిస్తాం ప్రియులరా. 4వ సంఘటనగా ఆయన సిలువ పైన యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే దానిని జీసస్ నజరేనస్ రెక్స్ ఇడియోర్నమ్ అనేటువంటి మాట, జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, జీసస్ నజరేనస్ రెక్స్ ఐడియోరన్, జీసస్ ఆఫ్ నజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అనే పై విలాసం ఆయనకు రాయించి యూదులు ఆ విలాసం పెట్టడం అనేది మనం అక్కడ చూడడం గమనిస్తాం. యేసు యూదుల రాజుగా ఆయనను అక్కడ కనబరిచారు. ఇలాంటి సంఘటనల ద్వారా యేసు ప్రభుల వారు ఎంతో శ్రమతో ఆయన సిలువ దగ్గరికి రావడము, ఉదయం 9 గంటల సమయంలో ఆయన సిలువ వేయబడడం, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించటం మనము గమనించవచ్చు. ఇది సిలువలో యేసు ప్రభుల వారు ఆయన సిలువ మీద 7 మాటల్లో మొదటి మాట పలకటానికి ముందు గురువారం రాత్రి పట్టబడినప్పుడు జరిగినటువంటి చరిత్రను, ఆ వృత్తాంతాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఇంత భయానకమైన పరిస్థితుల మధ్య ప్రభు గొల్గొతా కొండ మీదకి ఆయన సిలువతో ఆయన ప్రయాణము మొదలింపబడి అక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభుల వారు సిలువలో పలికిన 2వ మాట. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను లూకాసువార్త 23:43. ప్రియమైన విశ్వాసులారా, యేసు ప్రభువారి సిలువలో మొదటి మాట క్షమాపణను తెలియచేస్తూ ఉంటే, రెండవది విమోచనను మనకి జ్ఞాపకం చేస్తుంది. రక్షణ వాగ్దానంగా ఉంది. ప్రియ విశ్వాసి, దేవుడిచ్చినటువంటి విమోచన ఎంత గొప్పదో మనం గమనించవచ్చు. ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఈ మాట సిలువ మ్రాను మీద యేసుతో పాటు సమానంగా మరొక 2 సిలువ వేసినప్పుడు 3 సిలువ మ్రానులు గొల్గొతా కొండ మీద యేసుతో పాటు 2 దొంగలు అక్కడ ఉండడం మనం చూస్తాం. యేసు సిలువ మ్రాను మీద సత్యములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కుడిప్రక్క రక్షింపబడినటువంటి దొంగ యొక్క విశ్వాసము, ఆయన యేసును అంగీకరించటం, పాప క్షమాపణ పొందుకోవడం, దానిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అతిక్రమము చేయువారిలో ఒకనిగా ఆయన ఎంచబడ్డాడు. యెషయా 53:12. ఈ ప్రవచనాన్ని నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. 2 బందిపోటు దొంగలే, కుడి వైపున ఒకడును ఎడమ వైపు ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి, మత్తయి 27:38. ఇలాగున 2 కూడా వారిని గురించి దూషించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దొంగలను అలాగే ఆయనను నిందించరి. మత్తయి 27:44. 2 కూడా ఆయనతో చంపబడ్డానికి తేబడ్డారు. 2 నేరస్తులు, 2 కూడా హేళన చేశారు. అయితే ఎడమవైపు దొంగ ఆ దినాలలో 2 బందిపోటు దొంగల గురించి చరిత్రకారులు కొన్ని విషయాలు పొందుపరిచారు. దాని ప్రకారం ఎడమవైపు దొంగ నస్టాస్ అని చెబుతారు. సస్టాస్ అనగా శిలా హృదయము లేక అణచబడిన వాడు అనే భావం. ఇతనికి ఇంకా కొన్ని పేర్లు, అలియాసగా ఉండేటువంటి వాడిని కూడా ఉవాచ. అందుకే యేసుతో పాటు సిలువ వేదన పొందుతూ యేసు చూపిన ప్రేమ సూచనను ఈ కఠిన హృదయం కరగలేదు అనేటువంటి విషయాన్ని ఒక దొంగ గురించి చెప్పడం చూస్తాం. 2వ దొంగ, మనం కుడివైపు ఉన్న దొంగను మనం తీసుకుంటే చరిత్రకారుల పారంపర్యం ప్రకారం ఈ కుడివైపున సిలువ వేయబడిన దొంగ పేరు డిస్మాస్. అటువైపున ఎడమవైపున ఒకవైపు వేయబడిన వాడు సెస్టాస్ అయితే ఇటువైపు వేయబడిన వాడు డిస్మాస్. డిస్మాస్ అనగా అస్తమించుచున్న సూర్యుని వైపు లేక ఆయన తేజస్సు వైపు తిరుగువాడు అని అర్థం. వీరిద్దరూ కూడా
బరబ్బా వలనే విప్లవకారులని, మతోన్మాదులని, ధనవంతులను దోచుకుని పేదలకు పెట్టేవారని చరిత్ర వీరి గురించి రాయటం అనేది మనం చూస్తాం. పిల్లల దొంగల గురించి ఇంకొక సాంప్రదాయం కూడా ఉంది. లోక 10:30 ప్రకారం ఆ దినాల్లో చాలామంది యవనస్తులు హేరోదు రాజు యెరూషలేం దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత నిరుద్యోగులై దొంగలుగా వాళ్ళందరూ కూడా మారిపోయారు, దొంగతనాలు చేస్తూ జీవనోపాధి పొందేవారు అనేటువంటిది ఒక వారవడి ఉంది. వారి ముఠాకు చెందిన వారు 2 దొంగలని చెబుతారు. కుడివైపు ఉన్నటువంటి దొంగల గురించి ఒక మాట, ఒక చిన్న ఇన్సిడెంట్ జ్ఞాపకం చేసుకుంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదు బాలయేసును చంపజూచినప్పుడు ఆ వృత్తాంతం, జీవన విధానం, యేసుప్రభు యొక్క జననాన్ని మత్తయి సువార్త 2:2, 13-15 ఆ వచ్చిన భాగంలో యేసేపు మరియలు యేసుని తీసుకుని ఐగుప్తుకు పారిపోతారు. ఆ రాత్రివేళ ఆ పారిపోతూ ప్రయాణం అవుతున్నప్పుడు రాత్రివేళ దొంగలు వీరిని బెదిరించినట్లుగా ఆ ముఠా నాయకుడు డిస్మాస్ మరే చేతుల్లోనున్న యేసుని చూసి అతడు చాలా ఆశ్చర్యపడి ఏదో ఏమాత్రం కూడా ఆయనని ఏమీ అనక, ఆయన ప్రేమ, ఆనందం, అభిమానం కలిగి తనతో ఉన్న దొంగలను కూడా నివారించి యేసుకు ఏ హాని చేయకుండా చాలా భక్తిగా పసివాని వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఆయనను రక్షించమని ఆయన యొక్క ఆలోచనలను జ్ఞాపకం పునరావచనం చేసుకుంటూ ఈ గడియలో నన్ను జ్ఞాపకం చేసుకో అని వారిని విడిచిపెట్టినట్టుగా ఒక సాంప్రదాయం, ఒక కథ ఈ కుడివైపు దొంగల గురించి తెలియజేస్తారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం ప్రియులరా, 2 దొంగలు కూడా ప్రభుతో పాటు సిలువబడ్డారు. ఒకరు మాత్రం పశ్చాత్తాపడ్డారు, మరొకరు కఠినంగా ఉన్నారు. అది ఎటువైపు దొంగ అనేది మనకు తెలియదు, కానీ ఒకడు పశ్చాత్తాపడ్డాడు, ఒకడు సిలువ, ఒకడేమో కఠినంగా వ్యవహరించాడు. అది కుడివైపు ఎడమవైపు అని బైబిల్లో ఏమీ రాయబడలేదు, కానీ ఒకడేమో అపహసించి కఠినపరుచుకున్నాడు, మరొకడేమో యేసును క్షమించమని అడిగి ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచించి దైవ క్షమాపణ పొందుకుని విమోచింపబడ్డాడు, రక్షింపబడ్డాడు. ప్రభు అంటాడు, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు అనేటువంటి ఈ మాట, 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, ప్రామిస్ ఆఫ్ ప్యారడైస్. ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానం పొందుకున్నాడు ఒక దొంగ. అతన్ని కుడివైపు దొంగగా ఎందుకు చిత్రీకరించారంటే, యేసుప్రభు ఎడమవైపు ఉన్న వాళ్ళందరినేమో శపింపబడిన వారిగా, కుడివైపు ఉన్నవారు ఆశీర్వదింపబడిన వారిగా, యేసు స్వామి ఆయన ప్రవచనాలలో ఆయన చెప్పినటువంటి యుగాంత సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు ఆయన చెప్పాడు కనుక కుడివైపు ఉన్న వాని యొక్క జీవితంగా అభివర్ణించడం జరుగుతుంది. ఒకవేళ కుడివైపు ఉన్న దొంగ ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు శిలువలో నరహంతకుల కొరకు చేసిన ప్రార్థన ఫలితమే ఈయన మారాడు అని మనం చూడొచ్చు. మొదటి మాట యొక్క ప్రతిఫలమే 2వ మాటలో ప్రభు పలికిన మాట, ఆ ఆత్మ రక్షింపబడడానికి కారణం. ఈ దొంగ ఎక్కడ యేసుబావులు విన్నట్టు కానీ సహవాసం చేసినట్టు కానీ మనం ఎక్కడ చూడం, కానీ యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ క్షమాపణ ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన ఆ దొంగను మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, ఈరోజు అలాంటి సాక్ష్య జీవితం మనం కలిగి జీవించాలి. యేసు ప్రభు విమోచించింది ఎందుకయ్యంటే మనం సాక్షి జీవితం కలిగి ఉండాలని. 2వదిగా ఆ దొంగను చూసినట్లయితే యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను రక్షించము, లేదా నన్ను జ్ఞాపకం చేసుకును అనే మాట. యేసు అంటున్నాడు అంటే రక్షకుడా, వారి పాపములను ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అనే పేరు పెడతావు, మత్తయి 1:21. కాబట్టి ఈయన యేసు వలనే రక్షణ కలుగుతున్న అపోస్తుల కార్యాలు 4:12. అంటే ఈయన రక్షకుడు, యేసు అని నోటితో ఒప్పుకుంటే, హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. రోమా 10:9-10. యేసును ఒప్పుకున్నాడు రక్షకుడిగా. ఈ రోజున కుడివైపు ఉన్న దొంగను బట్టి మనం నేర్చుకోవాల్సింది, సిలువలో యేసు ప్రభు పలికిన మాట, ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది మొదటిది మనము సాక్షి జీవితం కలిగి ఉండాలి. 2వది యేసు అని క్రీస్తును, యేసు ప్రభుని ఒప్పుకునే వారిగా ఉండాలి. అలాంటి విశ్వాసము మన జీవితంలో ఉండాలి. 3వదిగా ఈ కుడివైపున దొంగ ఏమంటున్నాడంటే, నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే దేవుని రాజ్యాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు.
యేసు రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు రాజ్యము ఎంత గొప్పదో ఆయన రాజ్యాన్ని గురించి, నీ రాజ్యము లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే యేసును ఒక రాజుగా అంగీకరించాడు. యేసును రాజుగా అంగీకరించాడు. యేసు రాజ్యం అంటే రెండవ రాకడకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి రెండవ రాకడకు మనం ఎదురు చూసేవానిగా ఉండాలి. ఈ యొక్క రెండవ మాటలో మనం నేర్చుకోదగ్గ విషయాలు: ఒకటి, సాక్ష్యం కలిగి ఉండాలి. రెండు, యేసు రక్షకుడని నమ్మాలి. మూడోది, ఆ రక్షకుడిని యేసు రాజ్యము అనగా రాకడ కొరకు ఎదురు చూసేవానిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనలను నిరంతరం జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని ఆయన అంటున్నాడు, నేడే ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు నీ గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. అలాంటి పరదైసు, గొప్ప పరదైసుని నీవు పొందుకోవడానికి సాక్ష్యం కలిగి జీవించు. యేసు అని రక్షకుని ఒప్పుకున్న యేసును ఆయన రాకడలో తిరిగి వస్తున్నాడని దాని కొరకు సిద్ధపడి ఆత్మ దాహం కలిగి అనేకులకు క్రీస్తు సువార్తను, శిలువ సువార్తను ప్రకటించి రెండవ మాట ద్వారా నీవు పరదేశులో స్థానాన్ని సంపాదించుకో. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు, మేలులు జరిగించండి ప్రభువా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. విశేషంగా రెండవ మాట, ఆ దొంగకి కలిగిన మారు మనసు, పశ్చాత్తాపము నాయన నీ సాక్ష్యం ద్వారా ప్రవతని నిన్ను యేసుగా అంగీకరించడం ద్వారా తన జీవితంలో ఎంత గొప్ప రక్షణ విమోచన, రాకడ కొరకు ఎదురు చూసే ధన్యత నీ కుమారుడికి ఇచ్చారు. అలాంటి గొప్ప రక్షణ విమోచన బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.